ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీరు తొందరలోనే ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది. నెక్స్ట్ మనకి న్యూ ఇయర్ వచ్చేసింది. అలాగే న్యూ ఇయర్లో కూడా కొన్ని చేంజెస్ అనేవి అవుతూ ఉంటాయి కదా. సో ఎలాంటి గుడ్ న్యూస్ అనేది, ఒక గుడ్ న్యూస్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. అది ఎలాంటి గుడ్ న్యూస్ అనేది మనం ఈ రీడింగ్లో చూద్దాము. మేబీ కొంతమంది గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు, కొంతమంది జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు, కొంతమంది పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు, కొంతమంది రీయూనియన్ అవ్వాలని వెయిట్ చేస్తూ ఉండొచ్చు, కొంతమందికి కాల్ ఆర్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో ఇలా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఇలా దేనికైనా కూడా మ్యారేజ్ అవ్వాలనుకున్న మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. సో చూద్దాం అసలు మీ లైఫ్లో వచ్చే ఆ గుడ్ న్యూస్ ఏంటిది, ఏం గుడ్ న్యూస్ రాబోతుంది, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాం ఈరోజు. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక టారో పరంగా కానీ, వేదిక న్యూమరాలజీ పరంగా కానీ, ఆరాస్కానికి సంబంధించిన జాతకం చూడాలన్నా కూడా పైన స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అలాగే యంత్రాస్ అండ్ అరోమాయిల్స్ అనేవి ఉన్నాయి. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక జాబ్ పరంగా, ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం అండ్ పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి, వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రమే. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు తొందరలోనే ఎలాంటి గుడ్ న్యూస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది, సో ఆ గుడ్ న్యూస్తో మీ లైఫ్ ఎలా టర్న్ అవబోతుంది, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. యూనివర్స్ మీకు ఏదో హింట్ ఇస్తుంది. ఆల్రెడీ మీ లైఫ్లో ఇప్పటి వరకు జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్నీ పోయి గుడ్ ఇన్సిడెంట్స్ అన్నీ వస్తాయి, రాబోతున్నాయి. సో ఎలాంటి గుడ్ న్యూస్ అనేది రాబోతుంది, అది జాబ్ పరంగానా, హెల్త్ పరంగానా, ఫైనాన్షియల్గానా, ఎలాంటి గుడ్ న్యూస్, లేకపోతే పార్ట్నర్తో రీయూనియన్, రిలేషన్షిప్ పరంగానా, చూద్దాం. సో షఫ్లింగ్ చేసేటప్పుడు ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము తలుచుకోండి. ఒకవేళ రీడింగ్లో మీ పార్ట్నర్కి సంబంధించింది కూడా మీరు అనుకుంటే కనుక తప్పకుండా మీ పార్ట్నర్ నేమ్ కూడా తలుచుకోండి. సో చూద్దాము. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ మనం దీంట్లో తీయట్లేదు కాబట్టి, సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది 60-70% అనేది రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. సో ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదో మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదు అని అన్నట్టు, రీడింగ్ యాక్యురేట్ అవ్వకుంటే. సో చూద్దాము మీ లైఫ్లో తొందరలోనే మీకు రాబోతున్న గుడ్ న్యూస్ ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, ఎలాంటి గుడ్ న్యూస్ తీసుకురావాలనుకుంటుంది చూద్దాం. 4 of Pentacles, the Hierophant, 10 of Pentacles, 9 of Pentacles, Ace of Swords, Ace of Cups, 2 of Swords, Page of Cups, the Lovers, the Sun, 9 of Wands, the Star, 2 of Pentacles, 2 of Wands,
The Hanged Man, Ten of Wands, Eight of Pentacles, the World. So, Five of Swords and Five of Swords and the Eight of Wands. సో మీ లైఫ్లో రాబోతున్న గుడ్ న్యూస్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఈ న్యూ ఇయర్లో కొత్త సంవత్సరం 2025లో మీరు చూడబోతున్న ఆ గుడ్ న్యూస్ ఏంటి చూద్దాం. దేనికి సంబంధించిన గుడ్ న్యూస్ రాబోతుంది? ఒకటి, ఇప్పటి వరకు మీకు ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉంది, ఎవరికో మనీ అప్పిచ్చి రిటర్న్ రాకపోవడము, లేదా మీరే మనీ తీసుకోవడము, అప్పు అనేది తీసుకోవడము, ఇలాంటివన్నీ జరిగినవి. సో ఈ కొంతమంది ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా మీ లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. తొందరలోనే ఒక మంచి ఇన్కమ్ అనేది, ప్రాఫిట్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. మనీ పరంగా ఒక గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు. అది వర్క్ పరంగా ప్రమోషన్ అయినా అయి ఉండొచ్చు. ఎప్పటి నుంచి ఎవరైనా మనీ స్టక్ అయిపోయిన మనీ బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అయ్యి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఎవరికైనా మీరు మనీ ఇచ్చారు, నమ్మకంగా ఇస్తారని చెప్పి రిటర్న్ ఇస్తారని చెప్పి మీరు ఇచ్చి ఉన్నారు, కానీ వాళ్ళు ఇవ్వడం లేదు అండ్ వాళ్ళు మోసం చేసి కూడా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనీ రిటర్న్ అనేది వస్తాయి తప్పకుండా. అండ్ ఈ 2025లో మీకు తొందరలోనే వినే గుడ్ న్యూస్ ఏంటంటే మెయిన్ వచ్చేసి మనీ పరంగా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఇప్పటి వరకు కూడా మీరు ఏంటంటే మనీ వస్తున్నాయి ఏదో ఒక రూపంలో, కానీ ఏదో ఒక రూపంలో వెళ్తూనే ఉన్నాయి. ఈ చేతిలో వస్తుంటే ఈ చేతిలో నుంచి వెళ్తున్నాయి అనమాట. ఇలా ఉందన్నమాట మీ పరిస్థితి ఈ 2024 అంతా కూడా. అండ్ కొంతమందికి ఏంటంటే అప్పులు ఎక్కువ అవ్వడము, అనవసరమైన ఖర్చులు రావడము, హెల్త్ ఇష్యూస్ రావడము, ఇలాంటివన్నీ కూడా జరిగి ఉంటాయి. సో ఎవరైతే ఇప్పటి వరకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేశారో మనీ రావట్లేదని కాదు, మనీ వస్తున్నాయి, కానీ ఏదో ఒక రూపంలో అనవసరమైన ఖర్చులన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. సో ఇలాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మీకంటూ కొంత సేవింగ్స్ కూడా ఉంటాయి. హ్యాపీ మీకంటూ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, మీకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా ఎవరికైనా కూడా. ఫర్ సపోజ్ కొంతమందికి అమ్మాయిలకైతే మంచి డ్రెస్ అనో, గోల్డ్ అనో, లేకుంటే ఏదో ఒకటి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనో, ఇలా ఉంటాయి కదా. ఇలాంటివన్నీ కూడా మీ విషెస్ కూడా తీరే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోయి స్లోగా మీరు సేవింగ్స్ చేసుకుంటారు వాటి కోసం. చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరిపోతాయి కూడా. కొన్ని చిన్న చిన్నగా ఉంటాయి కదా, మనం ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టకపోయినా కూడా ఆ కొంచెం అమౌంట్ కూడా మన దగ్గర లేని సిచ్యువేషన్ ఉంటుంది ఈ 2024లో. సో ఏదైతే ఉందో ఈ ప్రాబ్లం నుంచి మీరు రికవరీ అయితే అవుతారు. సో మెయిన్ రీజన్ వచ్చేసి మీరు చూడబోయే గుడ్ న్యూస్ ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ క్లియర్ అవుతాయి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే జాబ్ లేకుండా ఉన్న వాళ్ళు కానివ్వండి, ఒక మంచి జాబ్ అనేది వస్తుంది. స్టూడెంట్స్కి కూడా పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది. పేరెంట్స్ ద్వారా కానివ్వండి ఏదో ఒక రూపంలో మనీ అనేది, ఇన్కమ్ అనేది వస్తుంది. లేదా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉంటుంది మీకు తప్పకుండా. అండ్ అండ్ ఇప్పటి వరకు ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మీరు చాలా బర్డెన్ అయిపోయింది మీకు ఈ 2024, 2023 ఇవి అంతా కూడా ఒక బర్డెన్ లాగా అయిపోయింది అనమాట. వర్క్ ప్రెషర్ ఎక్కువైపోవడం వర్క్ చేసే వాళ్ళకి. అండ్ ఎవరైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నారో ఒక చేతి నుండి డబ్బులు తీసుకొస్తున్నారు, ఇంకో చేతిలో నుంచి డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కానీ 1 రూపీ కూడా మంత్ స్టార్టింగ్లో మన శాలరీ పడినా కూడా మంత్ ఎండింగ్ వచ్చే వరకు మీ చేతిలో రూపాయి ఉండట్లేదు. మళ్ళీ మంత్ ఎండింగ్ అయ్యేసరికి ఎవరో ఒకళ్ళని అడగడము, అప్పు తీసుకోవడం, ఇదే అవుతా ఉంది. ఆ ఇంట్రెస్టులు పే చేసుకుంటా ఇలానే ఫేస్ చేస్తున్నారు. వర్క్ డే అండ్ నైట్ కష్టపడినా కూడా రూపాయి చేతిలో లేని పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ 2022, 2023లో. కానీ
2025లో తప్పకుండా మీరు ఏదైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి తప్పకుండా. అండ్ వర్క్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. మీకు అంత బర్డెన్ లాగా అనిపిస్తుంది. ఎందుకు మీకు ప్రశాంతత లేకుండా, ఇంటికి వచ్చినా ప్రశాంతత లేకుండా, బయటకు వెళ్ళినా, వర్క్లో అయినా, ఎక్కడున్నా కూడా ప్రశాంతత లేకుండా ఎలా అయితే ఉన్నారో ఇప్పటి వరకు. 2024 అంటే టోటల్ యాడ్ చేస్తే 8 వస్తుంది. 8 మీన్స్ శని. చాలా మందిలో ఈ ఇయర్ శని ప్రభావం ఎక్కువగా ఉంది. దానివల్ల చాలా మందిలో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానివ్వండి, రిలేషన్షిప్ ఇష్యూస్ కానివ్వండి, యాక్సిడెంట్స్ ఆర్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎంత కష్టపడినా కూడా జీరోకు పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ 8 అంటే శని అనమాట, సాటర్న్. సో దాని ప్రభావం వల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అలాగే ఈ ఇయర్ కొంతమందికి, అందరికీ అలానే ఉందని చెప్పను, కాకపోతే కొంతమందికి అయితే మంచిగా ఉంది. కొంతమందికి న్యూగా జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు, న్యూ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, న్యూగా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, రిలేషన్షిప్లో న్యూగా ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా కార్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. శని ప్రభావం అనేది పాజిటివ్గా ఉంటే, ఫర్ సపోజ్ శని అనేది మన గుడ్ హౌస్లో ఉందనుకోండి, దాని ప్రభావం గుడ్ రిజల్ట్ వస్తుంది. అంటే మీన్స్ మీ శ్రమకి తగిన ప్రతిఫలం అనేది డబల్ అవుతుంది అనమాట. ఇన్కమ్ డబల్ అవ్వడము ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. అదే శని అనేది, సాటర్న్ అనేది బ్యాడ్ హౌస్లో ఉందనుకోండి, దానివల్ల మీరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా లాసెస్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, లేకుంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, జీరోకి పడిపోవడం కానీ, జాబ్ లాస్ అవ్వడం కానీ, బిజినెస్ కొలాప్స్ అయిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే బిజినెస్, జాబ్ ఆర్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏమున్నా కూడా మెయిన్ వచ్చేసి సాటర్న్కి సంబంధించింది. హార్డ్ వర్క్ ఎంత చేస్తే అంత హార్డ్ వర్క్ చేస్తే, ముఖ్యంగా కొంతమందికి మన హౌసెస్ని బట్టి ఈ సాటర్న్ ఏ హౌస్లో ఉంటే దాన్ని బట్టి మన రిజల్ట్ అనేది ఉంది. సాటర్న్ అనే కాదు, మన లైఫ్లో ఉన్న ఏ హౌస్, గుడ్ హౌస్లో ఉంటే గుడ్ రిజల్ట్ ఇస్తుంది, బ్యాడ్ హౌస్లో ఉంటే బ్యాడ్ రిజల్ట్స్ వస్తుంది. ఇప్పుడు మనమైనా కూడా ఒక మంచి హౌస్లో ఉన్నామనుకోండి, దానికి అన్ని వాస్తు ప్రభావం కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి అనుకోండి, మనం హ్యాపీగానే ఉంటాము. అదే ఒక చిన్న మన కంఫర్ట్గా లేని హౌస్లో ఉంటే కనుక మనం ప్రతిదానికి కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. ప్రశాంతంగా నిద్రపోవడానికి ఉండదు, ప్రశాంతంగా తినడానికి ఉండదు. ఇట్లా ఎలా అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో అలా అన్నమాట. సో ఎవరికైతే ఈ సాటర్న్ ప్రభావం ఉందో వాళ్ళకి బ్యాడ్ రిజల్ట్ అనేది ఉంది. అండ్ ఎవరికైతే సాటర్న్ ప్రభావం గుడ్ హౌసెస్లో ఉందో వాళ్ళకి మంచిగా కూడా జరిగిందనమాట. న్యూ బిగినింగ్ ఉంది, మంచి ప్రాఫిట్స్ వచ్చాయి, మంచి హెల్త్ రికవరీ అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఇన్కమ్ డబల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కానీ మీరు ఎవరైతే ఉన్నారో ఈ రీడింగ్కి వచ్చిన వాళ్ళైతే, సాటర్న్ వల్లే మీ లైఫ్ ఈ 2024లో లైఫ్ అనేది కొంచెం వరస్ట్గా అయ్యింది. మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, చేతిలో మనీ లేకపోవడము, ఎప్పుడు ఒకళ్ళ దగ్గర తలవంచని వాళ్ళు కూడా తలవంచి ఒకళ్ళని అడగాల్సిన సిచ్యువేషన్ అనేది రావడం, ఇవన్నీ జరిగినాయి. బికాస్ సాటర్న్ ప్రభావం మీ లైఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి, నెగిటివ్ హౌసెస్లో ఉంది కాబట్టి, మ్యాక్సిమం వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో వాళ్ళకి ఇలా ఉందన్నమాట. సో తొందరలోనే ఈ 2024 నుంచి 2025లో తప్పకుండా మీకు మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది. సాటర్న్ ప్రభావం అంటే, సాటర్న్ ప్రభావం ఉంది అంటే కనుక అది ప్రతి ఇయర్లో కూడా దశలు, మహాదశలు ఇవన్నీ రన్ అవుతూనే ఉంటాయి. సైక్లింగ్ ప్రతి ఇయర్లో కూడా సాటర్న్ ఇన్ని డేస్ అని చెప్పి, మూన్ ఇన్ని డేస్ అని చెప్పి ప్రతి హౌస్లో కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. అలానే ఆ చేంజింగ్ టైంలోనే మనకి లైఫ్లో కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి. ఒక ఫర్ సపోజ్ రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తున్నాయంటే వీనస్కి సంబంధించిన ప్రాబ్లం ఏదో ఉంది. బ్యాడ్ హౌస్లో వీనస్ ఉంటే కనుక తప్పకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ తప్పకుండా రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి. అలాగే మార్స్ అంటే
కుజుడుకు సంబంధించి కూడా అంతే. రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించిన రిలేషన్షిప్ వస్తున్నాయి అంటే కంపల్సరీ వీనస్ ఆర్ మార్స్ ఈ రెండింటికి సంబంధించి ఉంటాయి. సో ప్రజెంట్ అయితే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే పోతాయి. అండ్ ఇంకేమున్నాయి చూద్దాము. మీ విష్ ఏదైతే ఒక విష్ అయితే ఉంటుంది కదా, ఫర్ సపోజ్ చాలా రోజుల నుంచి మీరు కొన్ని కోరుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా అది తీరబోతుంది ఈ న్యూ ఇయర్లో. సో తప్పకుండా మీ విష్ ఏదైతే ఉందో అది జెన్యున్ గా ఉండాలి. మనం విష్ ఏదైనా కోరుకున్నామంటే మనకు 1 lakh శాలరీ వస్తుంటే మనకు 1 crore అపార్ట్మెంట్ తీసుకోవాలో, ఒక 1 crore విల్లా కొనాలో అని అనుకోకూడదు అనమాట. సో మన విష్ ఏదైతే ఉందో అది మనము జెన్యున్ గా ఉండాలి. జెన్యున్ గా ఉంటే కనుక తప్పకుండా యూనివర్స్ అనేది ఈ ప్లానెట్స్ వల్ల కానివ్వండి, మన మేనిఫెస్టేషన్ చేయడం వల్ల కానివ్వండి, అన్నిటి పరంగా మనకి సపోర్టింగ్ అనేది ఇస్తుంది. అంతేకాని మనము అడిగే విషెస్ కూడా మనకు రీజనబుల్ గా ఉండాలి అండ్ జెన్యున్ గా ఉండాలి. సో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే పోతాయి ఇప్పటి 2024 నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా. అలాగే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఫైనాన్షియల్ స్ట్రగుల్సే కాకుండా రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా చాలా మందిలో ఉన్నాయి. విడిపోవడాలు, ఎంతో ప్రేమగా ఉన్న వాళ్ళు అంటే ఇప్పటి వరకు ఎంతో ప్రేమగా ఉండి గొడవలు, అన్ఎక్స్పెక్టెడ్గా గొడవలు జరగడము, విడిపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ దీనికి విడిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేటి వీనస్ అని ఎలా చెప్పానో, రాహుకాలం నడుస్తున్నా కూడా, రాహు ప్రభావం బ్యాడ్గా ఉన్నా కూడా విడదీయడము, ఇలాంటివన్నీ కూడా రాహు పని అనమాట. సో ఎవరికైతే ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య దూరం ఏర్పడడం కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ వరకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నా కానివ్వండి, వీళ్ళందరికీ కూడా మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది. తప్పకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ మీ లైఫ్లోకి ఈ లవ్ అనేది, ప్రేమ అనేది, రిలేషన్షిప్ అనేది మళ్ళీ తిరిగి రాబోతుంది. సో మీ పార్ట్నర్ ముందు ఎలా అయితే మీతో ప్రేమగా ఉన్నారో, ముందు ఎట్లయితే మీతో కేరింగ్ అండ్ ఎఫెక్షన్ చూపించారో, తప్పకుండా వాళ్ళు రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్ అనేది రిలేషన్షిప్ పరంగా కూడా రాబోతుంది. సో ముఖ్యంగా ఎవరైతే లవర్స్ ఉంటారో లేదా థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నారో వాళ్ళకి తప్పకుండా గుడ్ న్యూస్ అనేది రాబోతుంది రిలేషన్షిప్ పరంగా. ఇప్పటి వరకు ఎందుకు వాళ్ళు మరి రాలేదు అంటే, వాళ్ళంతటా వాళ్ళకి మీరంటే ఇష్టం లేక కాదు, అండ్ మీరంటే దూరంగా ఉండాలని కాదు, చిన్న చిన్న ఇష్యూస్ వల్ల మాత్రమే వీళ్ళు సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది ఈ రిలేషన్ని, ఈ లవ్ని దూరంగా ఉండాల్సి వచ్చింది. సో ఈ ఏవైతే రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయో, కానీ మనసు అనేది కొట్టుకుంటా ఉంటది కదా, ఎంత దూరంగా ఉండాలన్నా కూడా ప్రేమ అంటే కనుక తప్పకుండా ఏదో ఒక టైంలో ఒకసారి చూద్దామనో, ఒకసారి మెసేజ్ చేద్దామనో, ఒకసారి మాట్లాడదామనో అనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళు కావాలనే వీళ్ళంతటా వీళ్ళే ఈ థర్డ్ పార్టీ రిలేషన్లో కానివ్వండి, థర్డ్ పార్టీ ఇష్యూ వల్ల కానివ్వండి, థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, అండ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా కూడా అవ్వచ్చు అనమాట. సో వాటి వల్లనే, ఆ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంది 2025 అంటే 9 మీన్స్ మహర్స్ అంటే ఎవరైతే కోపంగా ఉంటారో వాళ్ళకి ఇంకా కోపం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే మంచి మనసు కూడా ఉంటుంది. కోపం ఎలా ఎక్కువ అవుతుందో మంచి మనసు ఉంటుంది వాళ్ళకి. సో అగ్రెసివ్నెస్ అనేది కొంచెం బీపీ రిలేటెడ్ ఇష్యూ అయితే కొంచెం పెరుగుతూనే ఉంటాయి. బట్ మిగతా విషయాల్లో అయితే మంచిగానే ఉంటుంది. సో డోంట్ వరీ. సో వీళ్ళంతటి వీళ్ళు దూరంగా ఉన్నారు. మీ మీద ఎంతో ప్రేమ ఉంది. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మళ్ళీ మీ ఇద్దరు మళ్ళీ రీయూనియన్ అయ్యి మంచిగా హ్యాపీగా మీ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు. న్యూ బిగినింగ్ అయితే ఉంది. మీ లైఫ్ అనేది రిలేషన్షిప్ పరంగా, ఫైనాన్షియల్గా, మీ
లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది. సైకిల్ అనేది రివర్స్ సైకిల్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది. మీరు ఏదైతే విష్ కోరుకుంటున్నారో ఆ విష్ అనేది తొందరగా తీరబోతుంది. అండ్ సపోర్టింగ్ మీకు ఎక్స్ట్రా అంటే పార్ట్ టైం కొంతమంది ఎవరైతే ఉన్నారో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము ఎక్స్ట్రా జాబ్ చేయడము, పార్ట్ టైంగా జాబ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇంకొక పార్ట్ టైము ఇన్కమ్ అనేది రాబోతుంది అనమాట. సో ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఎటు కదలేని సిచ్యువేషన్లో అయిపోయారు. మీరు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు అంటే రిలేషన్షిప్ పరంగా చెప్తున్నాను. సో రిలేషన్షిప్ పరంగా ఇటు మీ దగ్గరికి రాలేక అటు వాళ్ళ దగ్గర ఉండలేక మీ లవ్నే సాక్రిఫైస్ చేసిన మీ పార్ట్నరు ఇటు ఎటు కదలేని సిచ్యువేషన్లో నుంచి మీరే ఇంపార్టెంట్ అనుకుని మీకే ఎక్కువ ఎఫెక్షన్ ఇవన్నీ మీ పాస్ట్లో జరిగిన మెమరీస్ అన్నీ కూడా గుర్తుకొచ్చి మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారు. సో ఫస్ట్లో అయితే కొంచెం మీరు కోప్పడతారని తెలుసు, న్యూ బిగినింగ్ ఉంటుందని ఉండాలనుకుని వస్తారు. పాస్ట్లో జరిగిన వాటన్నిటికీ సారీ చెప్పడము, మీ మధ్య ఏదైతే డిస్కషన్ జరిగిందో మధ్యలో దూరంగా వెళ్ళిపోయారో వాటన్నిటికీ సంబంధించిన సారీ చెప్పి అపాలజీ చెప్పి రియలైజ్ అవుతారు తప్పకుండా. కొంతమంది ఎవరైతే ఉంటారో అండ్ ఒక మంచి గైడెన్స్ ఇచ్చే పీపుల్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఏదైతే 2025లో రాబోతున్నారు. వాళ్ళ గైడెన్స్ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉండబోతుంది. ఒకరి సపోర్ట్ అనేది ఒక ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎవరు ఒకళ్ళ సపోర్ట్ అనేది స్టూడెంట్స్కి అయితే మంచి కోచింగ్ సెంటర్లో నేర్చుకోవడం, మంచి టీచర్స్ సపోర్ట్ ఉండడము ఇలా అనమాట. ఒక మంచి గైడెన్స్ ఇచ్చే వాళ్ళ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది మీకు ఈ 2025 ఆన్వర్డ్స్. సో వాళ్ళ సపోర్ట్ ఎక్కువగా మీరు ఫాలో అయితే కనుక, వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఫాలో అవుతూ ఉంటే కనుక మీ లైఫ్ అనేది ఒక మంచి చేంజ్ అనేది చూస్తారు. సో మీరు ఏంటంటే ఎప్పుడు కొంచెం చిన్నపిల్లల మెంటాలిటీ ఉన్న పర్సన్, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, ఎక్కువ ఎమోషన్ అయిపోయే పర్సన్, లేకపోతే ఎప్పుడు కోపం తెచ్చుకునే పర్సన్. సో మీ ఎమోషన్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ మీరు అందరి దగ్గర అలా ఉండరు. ఎవరి దగ్గర అయితే మీకు ఎవరైతే క్లోజ్ అనిపిస్తారో, మీరు ఎవరైతే వీళ్ళ దగ్గర మీరు నా వాళ్ళు, వీళ్ళ దగ్గర నాకు నచ్చినట్టు ఉండాలి అని అనుకుంటారో వాళ్ళకి మాత్రమే మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర మీరు చిన్నపిల్లలా బిహేవ్ చేస్తారనమాట. మేబీ మీ పార్ట్నర్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. సో టోటల్గా అయితే మీ లైఫ్ ఈ 2025లో వచ్చే గుడ్ న్యూస్ ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ పోతాయి, ఫైనాన్షియల్ హెల్ప్ వస్తుంది, ఫైనాన్షియల్గా మీ విష్ ఏదైతే ఉందో అది తీరబోతుంది. అండ్ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో రిలేషన్షిప్ కూడా మంచిగా ఉండబోతుంది. కానీ ఒకటే నెగిటివ్ ఏంటంటే మీ ముందు మంచిగా ఉన్నట్టుగా ఉండే మీ వెనకాల చెడుగా చెప్పుకునే పర్సన్స్ అయితే వస్తారు మీ లైఫ్లో. అది మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అవనివ్వండి, లేకపోతే మీ వెనక కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళు కానివ్వండి, తెలిసిన వాళ్ళైనా అవ్వచ్చు, తెలియని వాళ్ళైనా అవ్వచ్చు. సో వాళ్ళు ఎవరో కానీ కొంతమంది మీ ముందు మీరు చాలా గొప్ప అని చెప్పే పర్సన్ మీ వెనకాల అందరితో ఎలా చెప్తారంటే, చూడు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని మిమ్మల్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేసే పర్సన్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళ ఈ 2025లో వీళ్ళ నుండి కొంచెం ప్రొటెక్షన్ అనేది అవసరం. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది, ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకే చేయండి. అంతేకాని అవసరానికి మించి ఎవరికి సహాయము చేయొద్దు, అవసరానికి మించి ఎవరితోనూ మాట్లాడడం వద్దు, ఎవరికి కూడా ఓవర్ కేరింగ్ చేయొద్దు, ఓవర్ హెల్పింగ్ కూడా చేయొద్దు. ఎవరైనా మీకు అవసరానికి వచ్చి ఏమైనా హెల్ప్ అడిగారనుకోండి, తీసుకోండి, కొంచెం టైం తీసుకోండి, 1 or 2 days తీసుకోండి. తీసుకున్నాక మీరు ఆలోచించుకొని ఓకే వీళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నామంటే వీళ్ళు నిజంగా ప్రాబ్లంలో ఉన్నారా లేదా, అసలు వీళ్ళకి మనము హెల్ప్ చేయడానికి వీళ్ళంత వర్తి పర్సనా కదా, ఒకవేళ ఈరోజు నేను హెల్ప్ చేస్తాను రేపు వీళ్ళు నాతో ఎలా ఉంటారు అనేవన్నీ ఆలోచించుకొని మీరు అప్పుడు మాత్రమే హెల్ప్ చేయండి. తప్పకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మీ పార్ట్నర్ కానివ్వండి, తిరిగి రావడం కానీ అన్నీ జరుగుతాయి. సో చాలా పాజిటివ్గా ఉంది. సో మీ లైఫ్లో ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే మీ లైఫ్లో జరగబోతుంది, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నది. సో మనం బాబా గైడెన్స్ తీసుకుందాం, తర్వాత పెండులం బ్రౌజింగ్ కూడా చూద్దాం మనము. సో బాబా మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, ఈ 2025లో మీకు బాబా ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది కూడా మనము ఇప్పుడు చూద్దాము.
విచారము మరియు ఆనందము, విచారము మరియు ఆనందము ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి. అంటే మన లైఫ్లో గుడ్ ఆర్ బ్యాడ్ రెండు ఒకదాని తర్వాత వస్తుంది. ఇప్పుడు అన్ని మీకు బ్యాడ్ డేస్ జరుగుతూ ఉన్నాయి. 2024లో ఏదైతే ఉందో ఈ రీడింగ్ చూసే వాళ్ళలో మ్యాక్సిమం మెంబర్స్కి బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా మీ లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయనివన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. సో బ్యాడ్ అనేది వెళ్ళిపోయింది 2024లో. సో అప్కమింగ్ 2025లో తప్పకుండా మీ లైఫ్లోకి గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. సో విచారించారు, ఇప్పటి వరకు బాధపడ్డారు, ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది, ఎందుకు ఇలాంటివన్నీ ఉన్నాయని ఎలా అనుకున్నారో, సో ఫ్యూచర్లో మంచి డేస్ రాబోతున్నాయి. సో హ్యాపీగా ఉండాల్సిన డేస్ అనేవి వస్తున్నాయి. సో కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హ్యాపీనెస్ ఉన్న బ్యాడ్ డేస్ తర్వాత గుడ్ డేస్ ఎలా వస్తాయి, గుడ్ డేస్ తర్వాత కూడా మళ్ళీ బ్యాడ్ డేసే ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడు కూడా లైఫ్ ఎప్పుడు ఒకే విధంగా వెళ్ళదు. ఎంత ముఖేష్ అంబానీకైనా అనిల్ అంబానీకైనా కూడా వాళ్ళ లైఫ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఎవ్వరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండే కోట్లు ఉన్నంత మాత్రాన వాళ్ళు హ్యాపీగా ఉన్నారని కాదు, గుడిసెలో ఉన్నంత మాత్రాన వాళ్ళు హ్యాపీగా లేరని కాదు. సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా హ్యాపీ అనేది అండ్ సాడ్ అనేది ఆల్టర్నేట్గా లైఫ్ సైకిల్ అనేది తిరుగుతూనే ఉంటుంది. మన గడియారంలో ముళ్ళు ఎలా తిరుగుతూ ఉంటాయో అలానే అవి తిరుగుతూనే ఉంటాయి. సో మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. బాగున్నప్పుడు పొంగిపోయి పొగరగాను ఉండకూడదు, ఏమీ లేనప్పుడు ఏం లేదు కదా అని చెప్పి అందరికీ తక్కువ చేసుకుని మాట్లాడకూడదు. మన దగ్గర ఉన్నప్పుడు పొగరగాను ఉండకూడదు, మన దగ్గర లేనప్పుడు మనల్ని మనం తక్కువ చేసుకుని ఉండకూడదు. బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. బాబా అదే చెప్తున్నారు. జంతువుల పట్ల కరుణ, జంతువుల పట్ల పక్షుల పట్ల దయ కలిగి ఉండి వాటికి ఆహారం అందించండి. సో చూడండి, ఎవరైనా కూడా అంటే ఈ రీడింగ్ వచ్చిందని కాదు, జనరల్గా చెప్తున్నాను. మనము తెలుసో తెలియక ఎవరో ఒకరిని హర్ట్ చేయడం కానీ, ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అనడం కానివ్వండి, లేకపోతే పాస్ట్ లైఫ్లో ఏమైనా కర్మాస్ అనేవి ఉన్నా కూడా తప్పకుండా స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో, జంతువులు కంపల్సరీ వీటికనేం కాదు, అవి మూగజీవులు ఏటికైనా కూడా, అవి బర్డ్స్ అవనివ్వండి, లేకపోతే ఆవులు అవనివ్వండి, ఇలాంటి వాటికి మనం కొంచెం ఆహారం అనేది అందించడం వల్ల వాటికి మీ పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మాస్ క్లియర్ అయిపోతాయి. మీ పితృల ద్వారా వచ్చిన మన కర్మాస్ ఉంటాయి, అవి క్లియర్ అవుతాయి. పితృదోషాలు కూడా క్లియర్ అవుతాయి. అలాగే మీ లైఫ్లో వీటి వల్ల కేతు ఇలాంటివన్నీ కూడా సాటర్న్కి సంబంధించినవి, కేతుకు సంబంధించినవి, ఇవన్నీ కూడా కొంచెం ఏమైనా దోషాలు ఉంటే కూడా అవన్నీ పోతాయి. ఎంత డైలీ ఒక గుప్పెడు బియ్యం, ఒక 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ వీక్లీ వన్స్, ఇవి వేయడం వల్ల మీకు తెలియకుండానే మీకు హెల్ప్ చేయడం వల్ల మీ లైఫ్లో ఏవైతే నెగిటివ్ పొజిషన్లో ఉన్న ప్లానెట్స్ ఏవవుతున్నాయో అవి క్లియర్ అవుతాయి. చాలామంది హౌసెస్లో బ్యాడ్ ప్లానెట్స్ బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ లైఫ్లో అలా జరగట్లేదంటే వాళ్ళ లైఫ్లోనే ఇది అలవాటు చేసేసుకుంటారు. ఏంటంటే స్ట్రీట్ డాగ్స్కి పాలు వేయడం కానివ్వండి, లేకపోతే బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ, పక్షులకి చాలామంది పీజియన్స్ వాటికి షాప్స్ దగ్గర కానివ్వండి, బయట కానీ ధాన్యం వేస్తూ ఉంటారు, అలా కానివ్వండి, అయితే పేదలకి మనీ ఇవ్వడం కానివ్వండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఉన్న నెగిటివ్నెస్ అంతా కూడా ఆటోమేటిక్గా ఆ ప్రభావం ఎక్కువ ఉన్నా కూడా అది తగ్గుతుంది. సో దీనివల్ల మీకు పెద్దగా పోయేదేం లేదు, వేలు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం అయితే లేదు. మనము తెలుసో తెలియక చాలా మందికి రోజులకిలో వేలు మంత్లీ ఖర్చు చేసుకుంటూ ఉంటారు. అది సినిమాలకు అవనివ్వండి, షికార్లకు అవనివ్వండి, షాపింగ్లకు అవనివ్వండి. సో దాంట్లో అట్లీస్ట్ ఒక మంత్లో ఒక 100 రూపీస్ పెట్టి మనం ఎవరికైనా ఒక బెగ్గర్కి ఫుడ్ ఇచ్చినా ఇలాంటివన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో జంతువుల పట్ల పక్షుల పట్ల దయ కలిగి వాటికి ఆహారం ఇవ్వండి. చక్కగా ఎవరికైతే ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయో డాబా మీద తీసుకువెళ్ళి కొంచెం గుప్పెడు బియ్యం రోజు వేసి ఒక చిన్న బౌల్లో వాటర్ పెట్టండి. సో ఇలాంటివి చేస్తూ ఉంటే తప్పకుండా మీ లైఫ్లో కొన్ని ప్లానెట్కి సంబంధించినవి, కేతు అండ్ సాటర్న్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి చాలా వరకు తగ్గుతాయి.
నిర్లిప్తత, మనుషులు మరియు పరిస్థితుల నుండి నిర్లిప్తంగా ఉండండి. నిర్లిప్తత అంటే మనుషులు మరియు పరిస్థితులు అంటే పారిపోవడం కాదు, వాటికి మీపై నియంత్రణ ఇవ్వద్దు. సో ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీకు చెడ్డవాళ్ళు అనుకోండి. ఫర్ సపోజ్ మీ చుట్టూ కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి, నెగిటివ్ ఇప్పుడు మీ గురించి చెడుగా అనుకునే పర్సన్స్, మీకు సపోర్ట్ ఇవ్వకపోగా మిమ్మల్నే ఏదో ఒకటి అనే పర్సన్స్ అనుకోండి, వాళ్ళ నుండి దూరంగా వెళ్ళమని కాదు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ దూరంగా వెళ్ళమని కాదు, వాళ్ళకి మీరు సమాధానం ఎంత తెలివిగా చెప్తే, వాళ్ళ దగ్గర మీరు ఎంత తెలివిగా బిహేవ్ చేస్తే అంత మంచిది. ఏదైనా సిచ్యువేషన్ వస్తే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను ఏం చేయాలో తెలియదు, నాకు ఎప్పుడు ఇదే అని చెప్పి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా, ఓకే ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఆలోచించండి. మీరు ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారో అప్పుడే మీ లైఫ్లో సగం ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి. చాలా మంది ఏంటంటే బాగున్నప్పుడేమో నా అంత వాళ్ళు లేరన్నట్టుగా గర్వంగా ఉంటారు, బాగలేనప్పుడు నాకు అర్మింతే, నాకు ఎప్పుడు ఇవే నెగిటివ్ జరుగుతూ ఉంటాయి, నా బతికింతే అనుకుంటారు. అట్లా ఎప్పుడు ఉండొద్దు. ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా ఫేస్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అలాగే ఆ ప్రాబ్లం ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఎలా అయితే వస్తుందో అంతే ఫాస్ట్గా కూడా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోగలుగుతారు వాళ్ళు. సో సో మెయిన్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఏదైనా ప్రాబ్లం వస్తే భయపడిపోయి, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు మీ పార్ట్నర్కి మధ్య మీ పేరెంట్స్ సైడ్ నుంచి కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకునే, రిలేషన్షిప్ని కట్ చేసుకోకుండా అసలు ఆ రిలేషన్షిప్ ఆ వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో అది చూసుకోవాలి తప్ప, ఓ ప్రాబ్లం వచ్చింది కాబట్టి వీళ్ళు నాకు వద్దు అని వదిలేయడం కాదు. అది అది కరెక్ట్ కాదు. ఈ బాబా చెప్పేది అదే. ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి చూసుకోవాలి, కానీ దాన్ని ఎండ్ చేసుకోవడానికి కాదు అని చెప్తున్నారు. సో ఇదనమాట. సో ఇంకా ఎవరైనా సో చూద్దాము. ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. అలాగే మీ మనసులో ఐ థింక్ మీకు స్క్రీన్ కనిపిస్తుందా లేదా లేదో తెలీదు, నేను జూమ్ చేస్తాను. సో ఈ న్యూ ఇయర్లో మీ మనసులో ఏదో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఒకసారి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికనే తలుచుకోండి. అది కూడా మీరు తప్పకుండా మీ కోరిక అనేది జెన్యున్గా ఉండాలి. చెప్పాను కదా, సెల్ఫిష్గా ఉండకూడదు అండ్ అన్లిమిటెడ్గా కూడా ఉండకూడదు అనమాట. మీ కోరిక ఒకటే ఉండాలి. సో మీ కోరిక ఏదైనా ఉంటే అది తలుచుకోండి. అది అవుతుందా లేదా ఈ 2025లో న్యూ ఇయర్లో అవుతుందా లేదా అనేది చూద్దాం మనము. ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని తర్వాత మీ మనసులో ఒక కోరిక అనుకోండి. చూద్దాం పెండులం మీకు ఏం ఆన్సర్ ఇవ్వబోతుంది అనేది. ఎస్ఆర్ నువ్వు కనిపిస్తానే ఉండుంటే నేను జూమ్ చేసి కూడా పెట్టాను. మీ ప్రశ్న ఆర్ మీ విష్కి యూనివర్స్ ఏం సమాధానం ఇవ్వబోతుందో చూద్దాం పెండులం బ్రౌజర్ ద్వారా. క్వశ్చన్ జెన్యున్గా ఉంటే ఆన్సర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది వస్తుంది యూనివర్స్ నుంచి. సో మీ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఎస్. మండే ఆర్ థర్స్డే లోపు, థర్స్డే రోజు జరుగుతుంది. ఫిబ్రవరి మంత్ కల్లా అదైతే మీ విష్ ఏదైతే ఉందో అది జరగబోతుంది. సో తప్పకుండా ఎవరైతే ఈ విష్ కోరుకున్నారో తప్పకుండా క్లైమ్ అయితే చేసుకోండి.
సో ఎవరికైతే ఈ రీడింగ్ అనేది యాక్యురేట్గా కనెక్ట్ అయిందో తప్పకుండా క్లెయిమ్ అనేది చేసుకోండి కామెంట్ రూపంలో అండ్ లైక్ రూపంలో. లైక్ ఇవ్వడం వల్ల వీడియోస్ ఇంకొంతమందికి సజెషన్లోకి వెళ్తాయి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.